తృప్తిపరుస్తాడు. చిన్నప్పుడు నాకు ఆశ ఉండేది, మరి మా తండ్రి గారు నేను అడిగేదాన్ని, నాన్న నాకు పాటలు పాడాలన్న ఆశ ఉంది, నాకు సంగీతం నేర్పించవా అని అడిగితే మా డాడీ చెప్పేవారు, నిన్నటి రోజున మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మరి ఈ రోజున ఆదివారం కాబట్టి వారికి పరిచర్యలు ఉన్నాయి కాబట్టి వారు తిరిగి వెళ్ళడం జరిగింది, కాబట్టి మరి నాన్న నేర్పించవా అని అడిగితే, అమ్మ నువ్వు చాలా మంచి చదువు, మంచి ర్యాంక్ నువ్వు తెచ్చుకుంటే ఖచ్చితంగా నేను హైదరాబాద్ లో మరి క్లాసికల్ మ్యూజిక్ నేను జాయిన్ చేస్తానని చెప్పారు. అదే ఆశతో చదివాను. మరలా 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చాను. మా డాడీని అడిగాను, డాడీ మరి 10th లో మంచి మార్క్స్ తో పాస్ అవుతే నాకు నేర్పిస్తానన్నావు కదా, ఇప్పుడు పంపించు డాడీ అంటే, మరి వారి యొక్క ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఇంటర్ అయిపోయి ఖచ్చితంగా నేను పంపిస్తాను అని చెప్పారు. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, అన్ని అయిపోయాయి. కానీ వారికి పంపించే అవకాశాలు లేక మరి ఎక్కడో మేము హైదరాబాద్ కి దగ్గరలో ఒక 3 hours ఉంటుందండి, ఎల్లారెడ్డి అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉండేవారము. మరి ఆ ప్రాంతం నుండి పంపించడం వారికి ఇష్టం లేక ఎలాగుంటుందో పరిస్థితి అని వారు ఆలోచించి వారు ఏదో ఒకటి చెప్తూ వచ్చారు. కానీ నాలో ఆశ ఉండిపోయింది, ప్రభా మరి చక్కగా పాడే తలంతునిచ్చావు, ఇంకా నువ్వు దీన్ని షైన్ చేస్తే నీ కొరకు నేను ఇంకా వాడబడగలుగుతాను కదా ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను, ఆశపడుతూ వచ్చాను. కానీ ఎప్పుడు కూడా నాకు క్లాసికల్ నేర్చుకునే అవకాశం అయితే దొరకలేదు. కానీ ఈ రోజు నేను నేర్చుకున్న వారు ఏ విధంగా పాడుతున్నారో, వారు పాడడం ద్వారా దేవుని నామానికి ఎంత మహిమో నాకు తెలియదు, ఎందుకంటే వారిని గురించి జడ్జ్ చేయడానికి నేను లేని ఇక్కడ. కానీ ఈ రోజున ఈ అల్పమైన దానిని మరి దేవుని కొరకు పాడాలన్న ఆశ కలిగిన ఈ దీనురాలిని దేవుడి రోజున ప్రపంచ వ్యాప్తంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మరి అందుకే నేను పదే ఈ మాటను నేను చెప్తాను, ఆశ పడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఒక ఆశ